జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. తస్మాత్ జాగ్రత్త. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ మన జిల్లా నందు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది కనుక ప్రజలు ఎవరు ర్యాలీలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, సభలు నిర్వహించకూడదని, నిర్వహించాలంటే పోలీస్ వారి అనుమతి తప్పనిసరని, అనుమతి లేకుండా నిర్వహిస్తే శాంతి భద్రతల దృష్ట్యా వాళ్లపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సైబర్ క్రైమ్ నేరగాళ్ల వలలో పడకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని చెప్పారు. మేము ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటామని, ఏ సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్ కు ప్రజలు రావాలని ప్రజాసేవ మాధ్యమని అన్నారు. నమస్కారం. తిరుపతి జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. దీని మేరకు ఎవరైనా ధర్నాలు, ర్యాలీలు లేదా మీటింగ్లు, సదస్సులు, సమావేశాలు ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా పోలీసు వారితో ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ లేకుండా ఎటువంటి నిరసనలు కానీ, ధర్నాలు కానీ, ర్యాలీలు కానీ చేసినట్టయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి పర్మిషన్ తీసుకొని చేయండి, లేదా పర్మిషన్ లేకపోతే ఎటువంటిది చేయకుండా ఉంది. మీ సర్కిల్ పరిధిలో లా అండ్ ఆర్డర్ ఎలా కంట్రోల్ చేస్తున్నారు? మా సర్కిల్ పరిధిలో 4 స్టేషన్లు ఉన్నాయి. ఉల్లంపేట, పెనగలూరు, ఓలవారిపల్లి, చిట్వేలు. ఇక్కడ మా ఎస్ఐలు, మా స్టాఫ్ ప్రతిరోజు విలేజ్లకు పోవడము, గ్రామాల్లో ఎటువంటి సంఘటనలు జరగకుండా ముందస్తుగా సమాచారం సేకరించడము, పీపీఓ సిస్టమ్ ద్వారా, విలేజ్ పోలీస్ ఆఫీసర్ సిస్టమ్ ద్వారా గ్రామాల్లో జరిగే ప్రతి చిన్న సంఘటనను కూడా పోలీసు వారు ముందుగానే పసిగట్టి దానిపైన దానికి తగ్గట్టుగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీ సర్కిల్లోని సబ్ ఇన్స్పెక్టర్ల వాళ్ళ యొక్క విధులను మీరు ఎలా పర్యవేక్షణ చేస్తున్నారు?